Hello everyone, I am Dr. Vijay Aditya. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ HCG క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్నది ఒక వాస్ట్ వరల్డ్. దాని గురించి మనం తెలుసుకునే కొద్దీ చాలా సార్లు వీ టెండ్ టు లూజ్ అవర్ సెల్స్, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దానిలో పర్టికులర్లీ సర్జరీ అంటే మనకి ఐడియా ఉంటుంది, కీమోథెరపీ అంటే అట్లీస్ట్ మెడిసిన్స్ ఎక్కిస్తారని బ్రాడ్గా తెలుస్తుంది. బట్ రేడియోథెరపీ అనేటప్పటికీ మనకి చాలా కన్ఫ్యూజన్, అపోహ, ఒక రకమైన భయం, ఆందోళన అని గురవుతూ ఉంటాం. సో వాడుక పదంలో కూడా ఈ రేడియోథెరపీని కరెంట్ అని, లైట్ ట్రీట్మెంట్ అని రకరకాల పదాలతో పిలుస్తూ ఉండడం వల్ల చాలాసార్లు భయం వేస్తుంది. సో ఈరోజు నేను మీకు అసలు రేడియోథెరపీ అంటే ఏమిటి, ఒక వ్యక్తికి రేడియేషన్ ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత అతన్ని మేము ఏమేమి ప్రొసీజర్స్ నుంచి తీసుకువెళ్తాము, అది ఏ విధంగా ఉండబోతుంది అన్నది నేను మీకు మా HCG క్యాన్సర్ సెంటర్ వైజాగ్ డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో టు అవర్ రేడియోథెరపీ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మనం HCG క్యాన్సర్ సెంటర్ వైజాగ్ రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో ఈ డిపార్ట్మెంట్లో ఒకసారి పేషెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ ప్లేస్ నుంచి. దీన్ని మనం మౌల్డ్ రూమ్ అంటాము, ఆర్ కాస్ట్ మేకింగ్ రూమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు టేబుల్ మీద చూసినట్టయితే రేడియేషన్ ఇద్దాము అని డిసైడ్ అయిన వ్యక్తిని మొదట ఈ టేబుల్ మీద పడుకోబెట్టి ఇటువంటి ఒక మాస్క్ తయారు చేస్తాం. ఏ భాగానికి ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ భాగానికి సంబంధించిన ఒక మాస్క్ ప్రత్యేకంగా ఆ వ్యక్తికి తయారు చేస్తాం. ఈ మాస్క్ తయారు చేయడంతో ఈ రూమ్లో పని పూర్తవుతుంది. ఈ మాస్క్ మేకింగ్ ప్రాసెస్ అన్నది చాలా సింపుల్ ప్రాసెస్, హార్డ్లీ 10-15 మినిట్స్ పడుతుంది. ఇది ఒక స్పెషల్ మెటీరియల్తో తయారు చేయబడిన మౌల్డ్. ఇది మీ శరీరాకృతిని తీసుకుని మిమ్మల్ని ట్రీట్మెంట్ టైంలో కదలకుండా ఒకే విధంగా పడుకునేలాగా తయారు చేయబడిన ఇన్స్ట్రుమెంట్. నోరు, గొంతు క్యాన్సర్లకి మనం తల భాగాన్ని, పై ఛాతీ భాగాన్ని కదలకుండా తయారు చేసేందుకు ఈ మాస్క్ని వాడతాము. దీన్ని మనం హెడ్ అండ్ నెక్ కాస్ట్ అని చెప్తాము. సో ఇది చూస్తే దీనిలో ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడానికి ఏర్పాటు ఉంది. సో ఈ మాస్క్ చేసినప్పుడు కంగారు పడవద్దు, టెన్షన్ పడవద్దు, ప్రశాంతంగా కదలకుండా పడుకుంటే సరిపోతుంది. సో ఈ మాస్క్ తయారీ పూర్తయిన తర్వాత ఇదే మాస్క్ని పెట్టి పేషెంట్కి CT స్కాన్ మీద ఒక స్కాన్ తీస్తాము. దాన్ని మనం ప్లానింగ్ స్కాన్ అని అంటాం. ఆ ప్లానింగ్ స్కాన్ చేయడం ద్వారా పేషెంట్కి రోజు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటారు అన్నది మనకి స్కానింగ్లో పేషెంట్ తాలూకు విషయాలు, దాంతోపాటు ఆ పేషెంట్కి క్యాన్సర్ ఏ భాగంలో ఉంది, అది ఎంతవరకు ఉంది, దానికి వైద్యం మనం ఏ విధంగా చేయాలి, దాంతోపాటు దానికి పక్క భాగాల్లో ఉన్న జబ్బు లేనటువంటి సాధారణమైన స్ట్రక్చర్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అన్న విషయాలు మనకి తెలుస్తాయి. సో నెక్స్ట్ మనం ప్లానింగ్ స్కాన్కి వెళ్తున్నాం. సో ఇందాక మనం ప్లానింగ్ స్కాన్ చూసాము. మనం ఫస్ట్ చూసాం కదా, ఒక మౌల్డ్ని తయారు చేసి హెడ్ అండ్ నెక్ మౌల్డ్, ఆ మౌల్డ్ పెట్టి ఒక ప్లానింగ్ స్కాన్ చేసాము. సో ఆ CT స్కాన్ నుంచి మనకి డేటా డీటెయిల్స్ అన్ని కూడా ఈ సిస్టమ్కి వస్తాయి. సో దీన్ని మనం ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ అంటాం, TPS అని. సో ఇక్కడికి వచ్చిన డీటెయిల్ మీద మనం యాక్చువల్ ప్లాన్ రన్ చేస్తాం. అంటే ఆ స్కాన్ లో మనకి జబ్బు కనిపిస్తుంది. సో ఏ భాగానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి. ఉదాహరణకి గొంతు క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, కేవలం గొంతులో క్యాన్సర్ ఉన్న భాగానికి మాత్రమే వైద్యం ఇచ్చి వెనకున్న వెన్నుపూసకి, ఆ పక్కన ఉన్న దవళ్ళు, వీటికి రేడియేషన్ వెళ్లకుండా కాపాడడాన్ని ట్రీట్మెంట్ ప్లానింగ్ అంటారు. సో ఈ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ మీద దానికి సంబంధించినవన్నీ కూడా జరుగుతాయి. సో ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టంలో ఇందాక మనం ఒక వ్యక్తికి ఎలా ప్లాన్ చేస్తాము అన్నది చూసాము. అది చూసిన తర్వాత ఇది యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఏరియా, ఇది రేడియేషన్ రెస్ట్రిక్టెడ్ ఏరియా, అంటే పబ్లిక్ యూస్ కి సేఫ్ కాదు. ఇక్కడ ఉండే అందరూ కూడా రేడియేషన్ మానిటర్స్ వేర్ చేసుకుని ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎంత రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నది మానిటరింగ్ ఉంటుంది. సో పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపలికి నేను మిమ్మల్ని నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ నుంచి బయట నుంచి మనకి రేడియేషన్ టెక్నాలజిస్ట్, సిస్టర్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ ని గైడ్ చేస్తూ ఉంటారు.
ఈ స్క్రీన్స్ మీద మనం ప్లాన్ చేసిన ట్రీట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా లోపల పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అతన్ని చాలా మానిటర్స్ ద్వారా మనం చూస్తూ ఉంటాము. ఏ విధంగా ఉన్నారు, అతను సేఫ్ గా ఉన్నారా, అతనికి ఏమన్నా కంప్లైంట్ ఉందా. సో బేసిక్ గా ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఏరియాలో మనం పేషెంట్ ప్రాబబ్లీ 3 to 4 minutes స్పెండ్ చేయాల్సి వస్తుంది. పూర్తిగా సెటప్ అవన్నీ చేసుకున్నా సరే మాక్సిమం 5 to 10 minutes లో మనం ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని పేషెంట్ ని బయట పంపించగలం. సో మనం ఇప్పుడు రేడియోథెరపీ ట్రీట్మెంట్ రూమ్ లో ఉన్నాము. యాక్చువల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మనకి హెచ్సిసి వైజాగ్ సెంటర్ లో ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్ ఉంది. ఇట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్. దీని మీద అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్ మెకానిజమ్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. బేసిక్ 3D CRT నుంచి హై అండ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ కూడా మనం ఈ మిషన్ మీద ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఈ మిషన్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ యాక్సెప్ట్స్ వెరీ లెస్ ఎర్రర్, చాలా తక్కువ ట్రీట్మెంట్ ఎర్రర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో బిల్ట్-ఇన్ సిటీ స్కానర్ ఉంది, కోన్ బీమ్ సిటీ అని. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ పొజిషన్ వెరిఫికేషన్, అట్ ది సేమ్ టైం ట్యూమర్ ఎలా ఉంది, జబ్బు ఎలా రెస్పాండ్ అవుతుంది, సో ఏమన్నా వేరియేషన్స్ అవుతున్నాయా ట్రీట్మెంట్ అవుతున్నవి అన్నవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇందాక మనం చూసాం ట్రీట్మెంట్ ప్లానింగ్ రూమ్లో పేషెంట్కి ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది డిసైడ్ అయిన తర్వాత ప్లాన్ ఈ మిషన్కి పంపిస్తాం కంప్యూటర్ ద్వారా. రేడియోథెరపీ డిపార్ట్మెంట్ ఈస్ కంప్లీట్లీ కంప్యూటరైజ్డ్. ప్రతి పార్ట్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఈజ్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఏ కంప్యూటర్. వచ్చిన తర్వాత ఇందాక మనం అవుట్ రూమ్లో చూసాం కదా ఈ మాస్క్ తయారు చేయడం. సో ఇదే మాస్క్ని పేషెంట్ మీద పెట్టి ఇక్కడ పడుకోబెట్టాం. దీన్ని కౌచ్ అంటాం. సో దీని మీద పడుకోబెట్టిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై అవర్ టెక్నీషియన్, రేడియేషన్ థెరపీ టెక్నీషియన్స్. కౌచ్. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ ఈ బెడ్ మీద పడుకుంటారు. మెషిన్ పేషెంట్ చుట్టూ తిరుగుతా ట్రీట్మెంట్ మీద కండక్ట్ చేస్తుంది. ఈ టైంలో పేషెంట్కి అబ్సల్యూట్లీ ఏమీ తెలియదు, అంటే నొప్పి రావడం కానీ ఏదైనా జరుగుతున్నట్టు కానీ ఏమీ ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండదు. జస్ట్ అలా పడుకుని ఉంటారు, మెషిన్ ట్రీట్మెంట్ అలాగా కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో పేషెంట్ ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ టేబుల్ మీద పడుకుని ఉంటారు. అదేవిధంగా మెషిన్ పేషెంట్ చుట్టూ తిరుగుతా ట్రీట్మెంట్ని డెలివర్ చేస్తుంది. ఇలా తిరుగుతున్నప్పుడు పేషెంట్కి అబ్సల్యూట్లీ సెన్సేషన్ ఏమీ తెలియదు, అంటే ఏదన్నా ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు అసలు ఏమీ అనిపించదు. వెళ్ళి అలా పడుకుంటారు. ట్రీట్మెంట్ ఇలా మెషిన్ చుట్టూ తిరిగి డెలివర్ చేసిన తర్వాత లేచి వచ్చేస్తారు. సో ట్రీట్మెంట్ డెలివరీ ఈజ్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్. అదేవిధంగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు బిల్ట్-ఇన్ స్కానర్ ద్వారా కోన్ బీమ్ సిటీ అన్నది మనం చేయవచ్చు. అంటే పేషెంట్ అలా పడుకుని ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది, అతను కరెక్ట్గా పడుకుని ఉన్నాడా లేదా, మనం ఇస్తున్న రేడియేషన్ ట్రీట్మెంట్ సరైన భాగానికి వెళ్తుందా లేదా అన్నది మనకి బాగా తెలుస్తుంది. ఇదే మిషన్ మీద మనం స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మనం ఇంతవరకు జర్నీ ఆఫ్ ఎ పేషెంట్ చూసాము. రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో ఎలా ఎంటర్ అవుతారు, అయిన తర్వాత ఫస్ట్ ఏ విధంగా మౌల్డ్ స్కాన్ జరుగుతుంది, ఆ తర్వాత ఏ విధంగా మేము ప్లాన్ చేస్తాము, ఆ తర్వాత ఏ విధంగా పేషెంట్ని కన్సోల్, ఆ తర్వాత ట్రీట్మెంట్ రూమ్, ఆ తర్వాత మెషిన్ మీద ఏ ట్రీట్మెంట్స్ జరుగుతాయి, ఎలా ఉంటుంది అన్నది చూసాము. సో హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది. కరెంట్ ట్రీట్మెంట్ అన్న ఈ మిత్ ఆర్ ఈ పదానికి అర్థం లేదు అన్న విషయం కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ రేడియేషన్ థెరపీ అన్నది చాలా సింపుల్ ప్రొసీజర్. రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది చాలా ఈజీ ప్రొసీజర్, చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్ అండ్ వెరీ వెల్ కోఆర్డినేటెడ్ ప్రొసీజర్. మొత్తం అంతా కూడా కంప్యూటరైజ్డ్. యూజ్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్ అని చెప్పగానే భయపడద్దు, కంగారు పడద్దు. మనకి వీ హ్యావ్ లేటెస్ట్ టెక్నిక్ అవైలబుల్ ఇన్ అవర్ క్యాన్సర్ సెంటర్ ఎట్ హెచ్సిసి వైజాగ్. సో ఈ ట్రీట్మెంట్స్ గురించి కానీ అసలు క్యాన్సర్ గురించి కానీ మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నా, ఏమన్నా అనుమానాలు ఉన్నా
please reach us out in our comments, or you can contact us at our email. Thank you.